ఏ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మహేష్ వ్లాగ్స్ 666. తిరుమలలో వెదర్ ఏం బాగాలేదు, అందువల్ల గొంతు పోయింది. తిరుపతిలో అయోధ్య టెంపుల్ ఎంతమందికి తెలుసు ఒకసారి కామెంట్ చేయండి. నేను ఆ టెంపుల్ చూసేదానికి నేను కూడా వచ్చేసా. టెంపుల్లోకి వెళ్ళిపోదాం పదండి. మనం టెంపుల్స్ బయట స్లిప్పర్స్ ఇప్పేసాం కదా, అదే విధంగా మనం అయోధ్య లోపలికి పోవాలంటే కూడా స్లిప్పర్స్ బయట ఇప్పేసి వెళ్ళిపోవాలంటే లోపలికి. ఇంక లోపలికి వెళ్ళిపోదాం పదండి. లోపల చూస్తాం అంటే మైండ్ బ్లోయింగ్ అంతే. నాకు ఏందా డెకరేషన్ దగ్గరికి పోయి చూస్తే డీటెయిల్స్ చూడండి మీరు ఎంత బాగా చెక్కారో. ఇంక ఫైనల్గా మన అయోధ్య రాముడిని చూసేయండి. నేను టీవీలో చూడండి మీ అయోధ్య రాముడిని, అలాంటిది ఇక్కడ దగ్గర నుంచి చూస్తున్నా, సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉంది. నిజంగా నాకైతే చాలా బాగా అనిపించింది. నేను ఎట్లా అయోధ్య టెంపుల్కి వెళ్ళలేను కానీ ఇక్కడికి వచ్చి బాగా దర్శనం చేసుకున్నాను. నాకైతే చాలా బాగా అనిపించింది. ఎంట్రన్స్ కూడా అంత బాగా పెట్టారు నీట్గా, వచ్చేదానికి పోయేదానికి కూడా. ఇక్కడ ఒక ఆఫర్ ఉంది, అదేంటంటే ఒక టికెట్ కొంటే ఒక టికెట్ ఫ్రీ, ఎంట్రన్స్ టికెట్. ఇంక లోపల పోయి చిల్లర వేషాలు వేద్దాం పదండి. ఇంకా స్టార్టింగే బెలూన్స్ కొట్టేదానికి రెడీ అయిపోయినాము. వాడు కొట్టేవాడిని కొట్టికున్నా, నేను ఏందో పెద్ద పూటగానిలాగా నేను కొడతారా అని చెప్పి నేను గన్ను పెరుక్కొని, మీకు తెలిసిన నేను ఎన్ని కొట్టింటాను చెప్పండి ఒకసారి చూడండి, ఎన్ని కొట్టింటాను. సరిగా ఒకటి కూడా కొట్టలేదు. ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా, అరే నివ్వకపోయిన నిప్పు, అరే నీ అబ్బా జఫా. పార్ట్ 2లో ఇంకొక వీడియో పెడతా, అది ఇంకా ఫుల్ ఫన్గా ఉంటుంది వీడియో. ఓకే బాయ్.